జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. మీ అందరికి మా పిల్లలు ఏ డౌట్ అయినా చెప్పడానికి వీలుగా నేను ఎవ్రీడే వీళ్ళకి హాఫ్ అన్ అవర్ సెషన్ ఇస్తా ఉంటాను. అందులో బాగా ఈ రోజు సెషన్ జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు అసలు గోల్డ్ అంటే తెలియదు, వీళ్ళకు బంగారం అంటే తెలియదు, అసలు రాళ్ళు అంటే తెలియదు, రత్నం అంటే తెలియదు. ఎక్కడో చదువుకొని జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి నైరన్న మీ దగ్గర వర్క్ ఉందని అడిగి నా కుటుంబంలో చేరిపోయిన వీళ్ళందరికీ కూడా నేను ప్రతిరోజు నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు నిష్ణాతులు, కస్టమర్స్ చాలా తెలివైన వాళ్ళు, మేధావులు. మాలాంటి ఎన్నో షాప్స్ విజిట్ చేసి ఎంతో నాలెడ్జ్ సంపాదించుకుంటారు. అంత గొప్ప వ్యక్తులని మీరు మమ్మల్ని చేత వీళ్ళు ఏం చెప్పాలి మీకు ఆన్సర్ అని చాలా కన్ఫ్యూజ్. అలాంటి వాళ్ళకి నేను చెప్తా ఉంటాను, ఎవ్రీడే మీరు నేర్చుకోండి అమ్మా, నేర్చుకోవడం తప్పేం లేదని చెప్పి దగ్గరగా ఉండి మంచిగా వాళ్ళకి ప్రతి నేర్పిస్తాను. నాన్న ఇది విక్టోరియా ఫినిషింగ్ అంటారు, కస్టమర్ చెప్పండి, కస్టమర్ కి అబద్ధం చెప్పకండి, ఈ పాలిష్ కి డబ్బులు ఏం తీసుకోరు, ఈ పాలిష్ కి వేరే స్టోర్లలో ఇది విక్టోరియా పాలిష్ అండి, ఇది నక్షీ పాలిష్ అండి, ఎక్కువ వేస్టేజ్ తీసుకుంటారు, ఎక్కువ మేకింగ్ చార్జ్ తీసుకుంటారు. అలాంటిది ఏం ఉండదో చెప్పండి. ఎప్పుడు కూడా పాలిషింగ్ కి ఏ కస్టమర్ కి డబ్బులు మనం చార్జ్ చేయకూడదు. ఏ ఆర్గ్యుమెంట్ చేయించుకున్న కస్టమర్స్ కి 10% మాత్రమే చెప్పాలి. ఎందుకంటే మన 2% ప్రాఫిట్ కోసమే బిజినెస్ చేయాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి చెప్పండి ఏది నాచురల్ గా ఉంది, ఏది కస్టమైజేషన్ లో ఉంది, ఏది కస్టమైజ్ స్టోర్ అని చెప్పండి. కొందరు కూడా ఖచ్చితంగా బ్లాక్ అయిపోతుంది అని చెప్పండి. మీరు వాడే విధానం బ్లాక్ అయినంత మాత్రాన మీరు ఎప్పుడు భయపడకండి. కస్టమర్ ధైర్యంగా చెప్పండి, మా నవీన ఉన్నాడు మీకోసం బ్లాక్ అయిన దాన్ని కూడా వైట్ చేసిస్తాడు అని ధైర్యంగా చెప్పండి. ఏ వర్క్ కస్టమర్ కి డౌట్ ఉన్నా కూడా కాదు అనే ఆప్షన్ చెప్పకండి. ప్రతి ఐటమ్ కూడా 100% మా నవీన మీకోసం ఎంత రిస్క్ తీసుకున్నా చేసిస్తాడు అని చెప్పండి. మనం ట్రై చేద్దాం, రాకపోతే చేద్దాం, బట్ మీకు కూడా ఏది తెలియదు అనకూడదు. ప్రతి దాన్ని కష్టం అయినప్పుడు ఓకే అమ్మా నేను అన్నీ తెలుసుకుంటాను చెప్తాను అని మీకు ఏదైతే డౌట్స్ వస్తుంటే దానికి నోట్ అవుట్ చేసుకోండి. ఎవ్రీడే నోట్ అవుట్ చేసుకొని నన్ను అడగండి, అన్న ఈ రోజు ల్యాబ్ లో డౌట్ క్యారెట్ ఎంత అడిగారు, నేను చెప్తాను 23,000 క్యారెట్ అండి అని చెప్తాను. దాన్ని మీరు నోట్ అవుట్ చేసుకొని రాసుకోవాలి. ఓకేనా? ఇందులో బ్యాగ్స్ ఉంటుందని చెప్పాలి, బ్యాగ్స్ లో 3 to 4 టైప్స్ ఉంటుందని చెప్పాలి. మరి వేరే స్టోర్ లో స్టోన్ కి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీరు అడిగారు నాకు. మన వేరే స్టోర్ లో కుందరికి డబ్బులు వస్తుంది. వాస్తవంగా కొందరికి ఎక్కడ రిటర్న్ రాదు. మీకు 10 రూపాయల విలువైన వస్తువుని 100 రూపాయలకి అమ్మి మళ్ళీ మీకు 80 రూపాయలు ఇస్తారు. అంటే మీ డబ్బులు డిపాజిట్ తీసుకొని మాత్రమే ఇస్తారు. మీరు చాలా ధైర్యంగా చెప్పాలి, అమ్మా ఏ రాళ్ళకి డబ్బులు రిటర్న్ రాదు. బిఎస్ఐ హాల్ మార్క్ అంటే అది చెప్పండి. బిఎస్ఐ హాల్ మార్క్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫై చేస్తారు. మార్కెట్ లో కొన్ని 100 షాప్స్ ఉంటాయి. ఆ 100 షాప్ తెలిసిన ఆర్నమెంట్ ని మీరు ఏం చేస్తూ ఉండాలి, అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఇందులో ఖచ్చితంగా 916 ఉంది అంటే మాత్రమే హాల్ మార్క్ వేస్తారు. హెచ్యుఐడి నంబర్ ని అడుగుతా ఉంటారు. హెచ్యుఐడి నంబర్ అంటే ఏంటంటే గవర్నమెంట్ కి మా షాప్ లో ఇన్ని ఆర్నమెంట్స్ చేయించుకుంటున్నాము అని ప్రూఫ్. ఇవన్నీ విషయాన్ని మా పిల్లలకి ఎవ్రీడే చెప్పి మీరు అడిగిన ప్రతి డౌట్ ని క్లియర్ చేయడానికి నేను ట్రైన్ చేస్తుంటాను. మీకు వీళ్ళకి కాకుండా మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ నవీన్ గోల్డ్ మీ కుటుంబంలో ఒక్కడిగా అన్ని ఆభరణాల గురించి, డైమండ్స్ గురించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాడు. జై శ్రీరామ్, జై కృష్ణ. వీళ్ళంతా మా కుటుంబం, మీ కుటుంబంలో వీళ్ళందరూ కూడా. నవీన్ గోల్డ్ అంటే ఒక వ్యాపారం కాదు, నవీన్ గోల్డ్ అంటే మనలో ఒక కుటుంబం. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. నిజగరి పా